హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికకు సమయం ఆసన్నమైన వేళ మంగళవారం ఉదయం సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఓ ఫోటో అక్కడి ఓటర్లను రాజకీయ విశ్లేషకులను షేక్ చేసింది. అంతగా ఆ ఫోటోలో ఏముందన్న విషయానికి వెళ్తే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసిన తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ కీలక నేత జూబ్లీ హిల్స్ మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి కలిశారు. వారిద్దరూ ఏదో మాట్లాడుకుంటూ నవ్వుతూ కనిపించారు. ఈ ఫోటో చూసినంతనే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో జాగృతి కూడా పోటీ చేయబోతోందని, తన అభ్యర్థిగా విష్ణును నిలుపుతున్నారని, ఈ మేరకి కవిత పిలుపుతో ఆమె ఇంటికి విష్ణు వెళ్లారని పుకార్లు పుట్టాయి. ఈ పుకార్లు కాస్త చాలా వేగంగా జూబ్లీ హిల్స్ వ్యాప్తంగా పాకిపోయాయి. ఇక రాజకీయ విశ్లేషకులు అయితే జాగృతికి బలమైన అభ్యర్థి లభించారని భావించారు. అదే సమయంలో విష్ణు ఎంట్రీ ఇస్తే ఇటు బీఆర్ఎస్ తో పాటు అటు కాంగ్రెస్ పార్టీలకు ఉప ఎన్నికల్లో విజయం సాధించడం కష్టమేనని కూడా విశ్లేషించారు. ప్రస్తుతం విష్ణు బీఆర్ఎస్ లో ఉన్నారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఏర్పడిన సమయంలో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న విష్ణు విజయం సాధించారు. ఆ తర్వాత వరుసగా జరిగిన 3 ఎన్నికల్లో దివంగత మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. 2014లో టీడీపీ తరఫున గెలిచిన ఆయన ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరి మరో 2 పర్యాయాలు గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. అయితే ఇటీవలే తీవ్ర అనారోగ్య సమస్యకు గురైన ఆయన మరణించారు. దీంతో జూబ్లీ హిల్స్ కు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక విష్ణు విషయానికి వస్తే తన సోదరి విజయతో విభేదాల నేపథ్యంలో అటు జూబ్లీ హిల్స్ ఇటు ఖైరతాబాద్ నియోజకవర్గాలపై పట్టు కోల్పోయారు. అంతేకాకుండా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఏ పార్టీలోనూ విష్ణుకు టికెట్ లభించడం లేదు. దీంతోనే ఆయన కవితను ఆశ్రయించారని విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి. క్రితం ఓ సమావేశంలో మాట్లాడిన విష్ణు తాను బీఆర్ఎస్ ను వీడేది లేదని, కేటీఆర్ వెంటే నడుస్తానని, కేటీఆర్ తో పాటు తనకు కూడా ప్రమోషన్ ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అసలు విషయం ఏంటంటే కవిత విష్ణుల భేటీ అసలు రాజకీయ ప్రాధాన్యమైనదే కాదట. దసరా పండుగ దగ్గర పడుతోంది కదా. పండుగ వేళ పీజేఆర్ ఫ్యామిలీ ఆధ్వర్యంలోని జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడిలో జరిగే ఉత్సవాలకు హాజరు కావాలని కోరేందుకే కవిత ఇంటికి విష్ణు వెళ్లారట. ఆ ఫోటోలు కూడా పెద్దమ్మ గుడి ఉత్సవాల ఆహ్వాన పత్రికను విష్ణు కవితకు అందించి ఉత్సవాల గురించి వివరిస్తున్నారట. ఈ విషయం కాస్తంత ఆలస్యంగా తెలుసుకున్న జనం ఏమీ లేకుండానే ఇంతోటి ప్రచారం అవసరమా అంటూ నొసలు చిట్లించారు.